అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. రీసెంట్గా ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్ గ్రూపుల్లో కానీ ప్రజల నోట కూడా ఒక లెటర్, అంటే ఒక నోట్లో రాసినటువంటి లెటర్ కూడా వైరల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది. అదేంటి అంటే కిరా కార్పీని లేపేస్తాం, అంటే నన్ను లేపేస్తాం అని చెప్పేసి ఒక నోటు కూడా రిలీజ్ అయింది. అది రామరెడ్డి, ఇలా చూడండి, రామరెడ్డి మానుకొండ. ఇక్కడ ఫోటో ఎవరు తెలుసు కదా, 24 గంటలు 360 రోజులు ఆకలి కోసం, అంటే ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి డొక్కా సీతమ్మ గారు ఫోటో అనుకున్నారు. ఇదిగో ఈవిడ 3,000 కోట్ల రూపాయలు సంపాదించింది చూడు, అడ్డదిడ్డంగా అన్నదమ్ముల సాక్షిగా నగరి శాసనసభ్యురాలు ఆవిడ. ఇక్కడ చూడండి, రామరెడ్డి మానుకొండ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకి కిరాకగాన్ని చంపేస్తాం, ఒక భోగిమట్ట జుమ్. ఇది జరగకపోతే అదే 6 నెలల్లో 36 మంది సూసైడ్ నోట్ రాసి చనిపోతాం, ఇట్లా మగాడి తాలూకా. ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్ నోట్ అనమాట. ప్రభుత్వం భూకి కింద గోటం లేదు, వచ్చిన 6 నెలలో ఏంది, నెలల్లో కదా అంటే మనకేం అర్థం కావట్లే. కిరాకగాన్ని చంపేస్తే ఇది జరగకపోతే అదే 6 నెలల్లో 36 మంది సూసైడ్ దీర్ఘం లేదు దానికి, నోటు రాసి చనిపోతే ఇట్లు మగాడి తాలూకా. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో లేపేస్తారంట, లేదంటే 36 మంది సూసైడ్ నోట్ రాసుకొని చనిపోతారంట. నాకు ముందు అది పక్కన పెట్టండి, ఈ లెటర్ చదివినోడు ఎవడన్నా బతుకుంటాడా? మీరు చదువుకున్నారా? చదువుకున్న దద్దమ్మలా నాకు అర్థం కావడంలే. నన్ను చంపడం కాదు, ఫస్ట్ మీరు చదువుకోండి. వైఎస్ఆర్సీపీలో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా? మీరైనా ఈ లెటర్ చూసి ఏందిరా ఆర్పీని చంపడం తర్వాత సంగతి, చదువుకోను కదా, ఈ లెటర్ రాయాలని ఎవరైనా చెప్పాలి కదా. ఆర్పీ కానీ 6 నెలల్లో లేపేస్తాం అంటున్నారు. అధికారం వచ్చేది ఎందుకు? సంక్షేమ పథకాలు ఇస్తాం, మంచి స్కూళ్ళు కట్టిస్తాం, న్యాయం చేస్తాం, మహిళలకి మంచి సంరక్షణ స్థితిని తీసుకొస్తాం చెప్తారు. కానీ ఆర్పీ కానీ లేపేస్తాం అని చెప్పడం అనేది పెద్ద విషయం వీళ్ళ దృష్టిలో అన్నమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ 6 నెలల్లో లేపేస్తాం అంటున్నారు, మీరు లేపలేరు అంటున్నారు. ఎందుకంటే మీరు జీవితంలో ఎప్పటికీ కూడా అధికారంలోకి రాలేరు. నేను జీవితాంతం టైం పీరియడ్ ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి జీవితంలో తన జెండాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండాని పాతలేడు. అంటే ఎంత దరిద్రులు అంటే, ఒక మనిషిని అధికారంలోకి వస్తే లేపేస్తాం అనే మాట అనడానికి ఎంత దౌర్భాగ్య స్థితి ఉండాలి. ఆర్పీ ఏం తప్పు చేశాడు? జగన్మోహన్ రెడ్డిని మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాను, ఎదిరిస్తున్నాను, నేను క్వశ్చన్ చేస్తూనే ఉన్నాను. ఆ మాత్రం దానికే మీరు చంపేస్తారా నన్ను? ఇక్కడ 6 నెలల్లో చంపేస్తారంట, లేదంటే 36 మంది సూసైడ్ నోట్ రాసుకుంటారంట. ఇప్పుడు చెప్తుండా, సూసైడ్ నోట్ ఈ రోజు నుంచే రాసుకోండి. ఎందుకంటే మీరు నన్ను చంపలేరు. ఎందుకంటే అధికారంలోకి వస్తే చంపుతాను కాబట్టి మీరు జీవితంలో ఎప్పటికీ కూడా అధికారంలోకి రాలేరు. మీరు రాసేటువంటి ఈ నోట్లకి కిరాక ఆర్పీ భయపడడు. ఆర్పీని లేపేస్తాం, లేదా ఇంకొకరిని తోసేస్తాం, ఇంకొకరి మీద ఎక్కేస్తాం, రాష్ట్రాన్ని నీరు గార్చేస్తాం అంటే ప్రజలు ఇలాంటి డైలాగులు సినిమా హాల్లో ఉంటే చప్పట్లు కొడతారు, నిజ జీవితంలో ఉంటే శాసనసభకి ఎవరిని రానివ్వరు కూడా. ఇలానే కదా తన అక్కని ఎవరో దూషిస్తున్నారు చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తే అమర్నాథ్ గౌడ్ని చంపేశారు. అందుకే కదా మనం 2024లో ఇంటికి వచ్చేసాం. అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని లేపేస్తేనే కదా, డోర్ డెలివరీ చేసేస్తేనే కదా 2024లో మళ్ళీ బయటికి పంపించేశారు. తోట చంద్రయ్య గారిని లేపేస్తేనే కదా మళ్ళీ బయటికి పంపించేశారు. 1, 2 ఇలాంటి కొన్ని వందల హత్యలు చేయడం వల్లే కదా మనం 2024లో చప్పట్లు కొట్టుకుంటూ ఇంట్లో చక్కర్లు కొట్టుకుంటూ ఉన్నాం. మనం ఇంకా మారలా, మన పద్ధతి మారలా. అంటే రాష్ట్రంలో రాజకీయం 2029లో రావాల్సింది ఆర్పీని లేపేయడానికా? ఆడపిల్లలకి సంరక్షణ ఇవ్వడానికా? ఆర్పీని లేపేయడానికా? అంటే మీకు ఎప్పటికీ కూడా మీ బుద్ధి అనేది మారలేదు, మీరు జీవితంలో ఎప్పటికీ మారరు. ఇక్కడ చూడండి, ఇట్లు మగాడి తాలూకా అంటున్నాడు. నాకు తెలిసి మగాడు తాలూకా అంటే కొంపదీసి కన్న తల్లి మీద కేసు పెట్టాడు ఆ మగాడు తాలూకానా? సొంత చెల్లిని దుర్భాషలాడించాడు ఆ మగాడు తాలూకానా? బాబాయిని పైకి పంపాడు ఆ మగాడు తాలూకానా? కన్న తండ్రిని పేపర్లో, టీవీల్లో, ఆఖరికి పార్టీ జెండాలో లేకుండా చేశాడు ఆ మగాడు తాలూకానా? ప్రశ్నిస్తే పాతేస్తాడు, ఎదిరిస్తే వేసేస్తాడు ఆ మగాడు తాలూకానా? అసెంబ్లీలో పట్టుమని 11 నిమిషాలు నిలబడలేడు ఆ మగాడు తాలూకానా? ఈ భూమి మీద బూతుల సామ్రాజ్యం స్థాపించాడు ఆ మగాడు తాలూకానా? మనిషి పోయి బాధలో ఉంటే చిక్కటి చిరునవ్వుతో దర్శనమిస్తాడు ఆ మగాడు తాలూకానా? లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఆ మగాడు తాలూకానా? ప్రపంచంలో నలుదిక్కుల ప్యాలెస్లు కట్టుకున్నాడు ఆ మగాడు తాలూకానా? 780 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు ఆ మగాడు తాలూకానా? ఎవడ మగాడు? ఎవడిది మగతనం? ఏది ఆ మగాడు తాలూకానా? కొంప తీసేంటో చెప్పు. నీకు దమ్ముంటే ఆ మగాడు పేరు రాయి. నీకు దమ్ముంటే ఇక్కడ ఈవిడ ఫోటో పెట్టుకోవడం కాదు, ఎవడైతే సవాల్ ఇచ్చినాడో వాడు ఫోటో పెట్టుకోండి. ఇది మీ మగాడు తాలూకు లక్షణాలు, అవలక్షణాలు. మీరు మగాడు తాలూకానా? ఇప్పుడు చెప్పారుగా ఎలాంటి లక్షణాలు మీ మగాడుకున్నాయో. నేను నిజమైన మగాడు తాలూకా.
ఆ మగాడు ఎవరో చూడాలనుకుంటున్నారా? చూడండి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ మగాడు తాలూకా 74 సంవత్సరాల వయసులో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం జింక పిల్లలా పరిగెడుతున్నాడే. నేను ఈ మగాడు తాలూకా విలువలు విశ్వసనీయతో కూడినటువంటి రాజకీయం చేయాలంటూ ఉంటాడే. నేను ఈ మగాడు తాలూకా అలిపిరి గడ్డలలో ఎగిరిపడ్డా కళ్ళలో ఏమాత్రం భయం లేకుండా బయటకు వచ్చే రాజకీయం చేద్దామని తొడగొట్టి నిలబడ్డాడే. నేను ఈ మగాడి తాలూకా అసెంబ్లీలో 23 మంది శాసనసభ్యులు ఉండగా 22 మందిని సస్పెండ్ చేసిన ఒకే ఒక్కడు అదరక బెదరక సూటిగా ప్రశ్నించి జగన్మోహన్ రెడ్డిని ఉచ్చబోయించాడే. నేను ఈ మగాడి తాలూకా ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ప్రాంతాన్ని సైబరాబాద్గా డెవలప్ చేసి కొన్ని కోట్ల మందికి జీవనాధారంగా నిలబడ్డాడే. నేను ఈ మగాడి తాలూకా. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ నువ్వు చేసిన తప్పులకు వడ్డీలు కడుతున్నాడే. నేను ఈ మగాడి తాలూకా. నిజంగా నేను పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వాలి అనుకుంటే మరో తోట చంద్రయ్య అవుతా. గుర్తుపెట్టుకో, నా పేరు ఆర్పి, నా పార్టీ టీడీపీ. జై ఎన్టీఆర్, జై సిబిఎన్, జై నారా లోకేష్.